శరన్నవరాత్రులు అంటే శరద్ ఋతువు అనేటటువంటిది ఇప్పుడు ఆరంభమవుతుంది. ఈ శరద్ ఋతువు అనేది ఎంత అద్భుతమైనటువంటిదయ్యా అంటే చంద్రుడు భూమికి బాగా దగ్గరకు వచ్చి చంద్రుడి యొక్క కళలు ఈ భూమి మీద విస్తృతంగా వచ్చేటటువంటి రోజు. అందుకని వీటిల్ని శరన్నవరాత్రులు అంటారు. అంతకుముందు వసంత నవరాత్రులు చూసాం, అలాగే మిగతా ఇంకొక 2 నవరాత్రులు ఉన్నాయి. ఇది ప్రధానమైనటువంటి అమ్మవారిని బాగా ఆనందంగా కొలుచుకునేటువంటి నవరాత్రి. కారణము అమ్మవారి యొక్క విద్యని చంద్ర విద్య అంటారు. చంద్ర విద్య అని ఎందుకంటారయ్యా అంటే ఈ భూమి మీద జీవం మొత్తానికి కారణం ఏమిటి అంటే చంద్ర విద్య. ఈ భూమి మీద శక్తులన్నిటికీ కారణం ఏమిటి అంటే చంద్ర విద్య. ఆ శక్తిని మనం అనుభవిస్తున్నామన్నా ఏమన్నా చేస్తున్నామన్నా కారణం చంద్ర విద్య. దానికి అమ్మవారి మూలం. ఎలా అంటే సూర్యుడి నుంచి 3 రకాల కిరణాలు వస్తాయి. ఒకటి ఉష్ణ కిరణము, ఒకటి శీత కిరణము, ఒకటి వర్షకారణ కిరణము. సూర్యుడి నుంచి వర్షకారణ కిరణము అనేది వచ్చి వర్షాలు రావడానికి మేఘాలని నీళ్ళని పైకి తీసుకెళ్తుంది. ఒకటి ఉష్ణ కిరణాలు అందరికీ తెలుసు, బాగా వేడిగా కిరణాలు వస్తాయి సూర్యుడి నుంచి. కానీ సూర్యుడి యొక్క శీత కిరణాలు, సూర్యుడిలో ఎప్పుడైనా శీత కిరణాలు వస్తాయమ్మా? చూసావా? నీకేమన్నా గుర్తుందా? సూర్యుడి నుంచి చల్లటి కిరణాలు వస్తాయా? వస్తాయి. ఎలా వస్తాయి అంటే ఆ సూర్యుడి కిరణాలు చంద్రుడి దగ్గరికి చేరి చంద్రుడి నుంచి పరోక్షంగా భూమికి వచ్చేటటువంటి కిరణాలని మన ఋషులు సూర్యుడి యొక్క శీత కిరణాలుగా వాటిని విభజించారు. ఈ చంద్రుడి దగ్గరకు వచ్చి చంద్రుడి నుంచి వచ్చేటువంటి కిరణాలే ఈ జీవానికి మొత్తానికి, ఈ బయట ఉండే ప్రకృతిలో ఉండే ఫలాలు, పండ్లు, చెట్లు, ఓషధులు వీటన్నిటికీ మూలం ఏమిటయ్యా అంటే ఆ సూర్యుడి నుంచి వచ్చేటువంటి శీత కిరణాలు. సూర్యకిరణాలేమో తప్తం చేస్తాయి. ఈ చంద్రుడి నుంచి వచ్చే కిరణాలు జీవాన్ని చక్కగా ఇలా అభివృద్ధి చెందేట్టుగా చేస్తాయి. అందుకనే ఈ శరన్నవరాత్రుల్లో ఆ చంద్రుడు భూమికి దగ్గరగా రావడం వల్ల సూర్యుడి యొక్క ఆ శీత కిరణాలు బాగా భూమి మీదకి వచ్చి విశేషంగా మనందరినీ అనుగ్రహించే విధంగా చక్కగా అనేక రకమైనటువంటి జీవశక్తులు భూమి మీదకి వస్తాయి. లైఫ్ అనేటటువంటిది చాలా ప్రధానంగా రావడానికి భాగవతం కానీ ఇతరమైన మన ప్రముఖ గ్రంథాలన్నీ కూడా చెప్పేటటువంటిది ఇదే. అందుకనే దీన్ని చంద్ర విద్య అన్నారు. ఒకటే అయినటువంటి సూర్యుడి యొక్క శక్తి జడంగా కాకుండా చైతన్యమయమై చంద్రుడి దగ్గర నుంచి బయటకు వస్తుంది. కాబట్టి శరన్నవరాత్రులు అని చంద్రుడి వల్ల దీనికి పేరు. ఇక శరన్నవరాత్రుల్లో 9 రోజులు అమ్మవారికి ఎందుకు పూజ చేస్తారయ్యా అంటే మన శరీరము లోపల భండాసురుడు, మహిషాసురుడు ఇట్లా అనేకమైనటువంటి ఆసురీ శక్తులు, భండాసుర సంతానము, అన్ని శక్తులు, ఆ రురువు యొక్క కుమారుడైనటువంటి భండాసురుడు వీళ్ళందరూ కూడా లోపల ఉన్నారు. ఈ లోపల ఉండేటటువంటి ఆసురీ శక్తులు ప్రకృతిలో కూడా ఈ ఆసురీ శక్తులు నిండి ఉన్నాయి. ఈ ప్రకృతి అంతా నిండి ఉన్నటువంటి ఆసురీ శక్తులు, నెగిటివ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ నియంత్రణ చెయ్యాలి అంటే మన శరీరము లోపల చైతన్యాన్ని ఎలా తెచ్చుకోవాలి, ఈ ప్రకృతి లోపల చైతన్యాన్ని ఎలా తెచ్చుకోవాలి, ఈ బ్రహ్మాండం అంతా శుద్ధి ఎలా చెయ్యాలి అని చక్కగా నవరాత్రుల్లో కలశం ఒకటి పెడతాం. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితా మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోథయజుర్వేద సామవేదోఖ్యథర్వణ అంగైశ్చ సహితా సర్వే కలశేషు సమాశ్రితా. ఈ కలశము లోపల ఈ ఇంత మొత్తం బ్రహ్మాండం అంతా ఆవహించి అందులో పెట్టి అందులో సగం నీళ్ళు, సగము గాలి, సగము అగ్ని, పైన కొబ్బరికాయ పెడతాం కదా, అగ్ని వచ్చేస్తుంది, లోపల ఒక వేడి వస్తుందన్నమాట. ఆ అగ్ని, అదేవిధంగా ఆకాశము, వాయువు, ఇవన్నీ కూడా పృథివీ, కొంచెం పృథివీకి సంబంధించిన గంధము, ఆకులు, అక్షతలు ఇవన్నీ కూడా వేస్తాం. అంటే మొత్తం పంచభూతాలని, బ్రహ్మాండంలో ఉండేటటువంటి ద్వీపాలని, దేవతాశక్తుల్ని అన్నిటినీ ఆ పూర్ణ కలశం లోపల పెట్టి మనం అక్కడి నుంచి దేవతాశక్తుల్ని ఆవాహన చేయటం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారికి మనం పూజ చేస్తాం. మొదటి రోజు బాల త్రిపురా సుందరి, ఆవిడే చక్కగా శ్రీచక్రానికి మొట్టమొదటి ఆవరణలో ఉండే తల్లి
బాల లేకపోతే శ్రీ విద్య చేయడానికి ఎవ్వరికీ హక్కు లేదు. ఇక రెండో అమ్మవారు గాయత్రి అమ్మవారు. చాలా విశేషంగా గాయత్రి అమ్మవారిని సంధ్యా సమయాల్లో మనం కొలుస్తూ ఉంటాం. త్రిసంధ్యల్లోనూ ఆ తల్లిని తలుచుకోకుండా మనం ఉండం. ఈ గాయత్రి అనేటటువంటి శక్తి వల్లే మనకు ఆహారాదులు చాలా విశేషంగా లోపల బయట కూడా వస్తున్నాయి. జలాలు ఒంట్లో ఎవరికైనా నీళ్లు ఇంకిపోతున్నాయి అంటే గాయత్రి అమ్మవారి యొక్క అనుగ్రహం పూర్తిగా లేదు కాబట్టే డ్రై అవుతున్నాయి. డ్రై ఐస్, డ్రై స్కిన్, డ్రై అనే పదం చెప్తూ ఉంటారు. కాబట్టి అలా గాయత్రి శక్తులను ఎలా తెచ్చుకోవాలి? ఇక అన్నపూర్ణ శక్తి, శరీరానికి అవసరమైనటువంటిది అన్నము. ఆ అన్నమే మనస్సుకి కూడా కారణం. 3వ రోజు అన్నపూర్ణ అమ్మవారిని తీసుకొచ్చుకుంటాం. 4వ రోజు లలితా త్రిపుర సుందరిని లేకపోతే కొంతమంది చండీ అమ్మవారిని కూడా ఆవాహన చేసుకొని విశేషంగా మనం పూజ చేసుకుంటూ ఉంటాం. ఆ తర్వాత మహాలక్ష్మి అమ్మవారిని ఆవాహన చేస్తాం. మహాసరస్వతి అమ్మవారిని ఆ మరుసటి రోజున ఆవాహన చేస్తాం. ఆ తర్వాత దుర్గా అమ్మవారిని, మహిషాసురమర్దిని, అదేవిధంగా రాజరాజేశ్వరి అమ్మవార్లని, ఇలా అమ్మవార్లందరినీ ఒక్కొక్క రోజు ఆవాహన చేసుకొని వాళ్ళందరినీ అర్చించుకొని ఆ శక్తులు, ఎనర్జీ అంటే స్త్రీ, ఎనర్జీ శక్తి, శక్తి స్వరూపంగానే స్త్రీలని చెప్తారు. ఏ పని చెయ్యాలన్నా శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి. కనీసం కదలటానికి కూడా సర్వవ్యాపకమైన పరమాత్మకి శక్తి లేదు. ఆయనలో కదలికలు రావాలి అంటే శక్తి ఉండాలి, లేకపోతే జడ వస్తువు అని చెప్తారు. అలా శక్తిని తీసుకొని వచ్చి ఆత్మ చైతన్యాన్ని దర్శనం చేయడం కోసం చేసే తపస్సే ఈ నవరాత్రుల్లో మనం చేసే పూజ. ఇది అయిపోయాక ఈ 9 రోజులు పూర్తయి ఇంద్రియాలన్నీ నియంత్రణలోకి వచ్చాయనేది విజయదశమి అని చెప్తాం. ఈ సందర్భంలో అమ్మవారికి ఏం పూలు పెట్టాలి, ఎలాంటి రంగు చీరలు పెట్టి అలంకారం చేయాలి, ఈ విషయాలన్నీ కూడా చాలా విశేషంగా విస్తృతంగా చెప్పబడ్డది. ఈ పూలతోటి పూజ చేయండి అని కూడా. అది చాలా గొప్పదైనటువంటి పూజా విధానం అమ్మ. అందుకే శరన్నవరాత్రులు అంటాం. ఈ నవరాత్రుల్లో కూడా మనం పూజ చేస్తూ ఉంటాం.